కథాభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ సత్కార్యం. ఈ కథ చందమామ కథల్లో ఒక కథ అన్నమాట. అడవిలో ఏమైందంటే ఒక దొంగ ఏం చేశాడు, దొంగతనాలు చేసి కొంత డబ్బుని కొంత బంగారాన్ని ఒక మర్రి చెట్టు కింద గొయ్యి తీసి దాంట్లో దాచడం మొదలుపెట్టాడు. దగ్గరగా పైన చెట్టు మీద ఒక పిశాచం ఉంది. అది చూసింది. ఓహో పాపం, వీడెంతో కష్టపడి గొయ్యి తీసి దాస్తున్నాడు కదా, కాబట్టి దీన్ని మనము జాగ్రత్తగా కాపాడుదామని చెప్పేసి ఆ చెట్టుకి దగ్గరలో ఎవరు ఆ చెట్టు చుట్టూ వెళ్లకుండా ఉండేలాగా దారి పొడుగుతాని రాళ్లతో వేసేసి ఒక దారి కింద ఏర్పాటు చేసింది. అంటే ఆ చెట్టు దాటి వెళ్ళడానికి అవకాశం లేదన్నమాట. కాకుండా ఒకరోజు ఏమైందంటే ఒక మునీశ్వరుడు అలాగా దారి వెంట అలాగ వెళ్తుండగా అతనికి దారిలోని ఈ రాళ్లతో పెట్టిన దారి కనిపించింది. ఇదేమిటి, ఎవడు ఇలాగా దారికి అడ్డంగా ఈ రాళ్ళన్నీ వేశాడేమిటి, ఎవరు చేసుంటారబ్బా అని గట్టిగా, ఎవరు ఈ రాళ్ళ గుడ్డని ఇక్కడ పెట్టింది ఎవరు అని గట్టిగా అరిచాడు. అరిచేసరికి చెట్టు మీద దెయ్యం ఏమంటుందంటే, నేనే ఆ రాళ్ళన్నిటినీ అడ్డంగా పెట్టాను అని అంది. అని ఎక్కడికి వెళ్తున్నారంటే తీర్థయాత్రలకని బయలుదేరితే ఇక్కడ చెట్టు లైన్లో దారికి అడ్డంగా ఆ రాళ్ళన్నీ కనిపించేసరికి గట్టిగా కోపం వచ్చింది దానికి. ఏమిటిది, దారిలోకి వెళ్లకుండా అలా చేస్తున్నాడు, ఎవరి ఇల్లు అని అనుకుని అతను ఏం చేశారంటే రాత్రి కూడా శ్మశానంలో కూర్చుని సమాధిలో ఉంటాడనమాట. అతనికి చాలా శక్తులన్నీ ఉన్నాయి. వెంటనే చెట్టుపైకి చూశాడు. ఒక చెట్టు పైన ఒక పిశాచి కూర్చుని ఉంది. పిశాచిని అడిగాడు, ఏమిటి నువ్వు ఇలా దారికి అడ్డంగా వేసావేంటంటే, వేశాను, ఏంటి, ఏం చెప్తావేంటి, ఏం చేస్తావు నువ్వు అని అడిగితే, ఏం చేస్తానా, ఉండు అని చెప్పేసి కమండలంలో కొన్ని నీళ్ళు తీసి ఆ చెట్టు మీద జల్లి ఏం చెప్పాడంటే, ఓ పిశాచమా, ఈ చెట్టుకి అంటుకుపోయి ఉండాలి నువ్వు అని అన్నాడు. అయ్యయ్యో, ఇలా చెట్టుకు అంటుకుపోతే ఎలాగ స్వామి నేను, మరి నీకంత పొగరేంటి, నువ్వు బుద్ధిగా ఉండొచ్చు కదా, నేను మాట్లాడేసరికి నువ్వు అంత పొగరగా మాట్లాడతావా అని చెప్పేసి నీళ్ళు చల్లేసరికి అక్కడ చెట్టుకి ఈ పిశాచి అంటుకుపోయి ఉంది. అమ్మి, ఈ శాప విమోచన ఎలా జరుగుతుందండి అని అడిగింది. ఎలా జరుగుతుందా, ఇక్కడ ఈ ఉన్న దారికి అడ్డంగా ఉన్న రాళ్ళన్నీ తీసేస్తే నీకు శాప విమోచనం అయిపోతుంది, నువ్వు మామూలు పిశాచంగా మళ్ళీ నీకు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అని చెప్పాడనమాట ముని. చెప్పేసరికి పిశాచం ఇంకా అలా ఎదురు చూస్తుంది. వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని, రండర్రా బాబు ఇలా రండి రండి అంటే పిశాచరుపులకి వాళ్ళందరూ కూడా కంగారు పడిపోయారు. ఇదేంట్రా బాబు, పిశాచమని ఇలా పిలుస్తుందామని చెప్పేసి ఎవ్వరు కూడా ఆ దారి వైపు వెళ్ళడం మానేశారనమాట. మానేస్తే ఇలా ఉండగా ఒక 2-3 రోజులకి ఒక పక్క దరిద్రుడు, వాడి దగ్గర ఏమీ లేదు, ₹1 డబ్బులు కూడా వాడి దికానా లేదనమాట. అలాంటి వాడు అటువైపు వెళ్తున్నాడు ఒక బండి మీద. పిశాచి వాడిని పిలిచింది. ఏయ్ అబ్బాయి ఇలా రా అంది. వాడు చాలా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకమ్మా పిలుస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, నీకు ఈ గుట్టలన్నీ తీసేస్తే నీకు గుట్టకొక 2 వరహాలు చెప్పినా నీకు బోల్డ్ డబ్బు ఇస్తానని చెప్పింది. అంటే సరే అయితే అని చెప్పేసి వాడు ఏం చేశాడు, ఆ బండి మీద రోజుకి ఇన్ని గుట్టలు చొప్పున ఎన్నో రకాల గుట్టలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసుకుని బండి మీద ఉన్న రాళ్ళన్నీ తీసుకుని పేర్చి అవతల వేరే ఎక్కడ చోట పనికిరాని చోట అవన్నీ పెట్టేశాడనమాట. ఇలాగ చేసేసరికి మొత్తం దారంతా మామూలు దారిగా అయిపోయింది. అక్కడ ఏమీ రాళ్ళు రప్పలు ఏమీ లేవన్నమాట. ఆ పిశాచి వాడిని పిలిచి, అదిగో చెట్టు త్వరలోని కొన్ని బంగారు కాసులు ఉన్నాయి, దాని తర్వాత ఆ పక్కన కొంచెం డబ్బు ఉంది, అంతవరకే తీసుకెళ్ళు, నేను ఎంత తీసుకెళ్ళమంటే అంతే తీసుకెళ్ళాలి, అంతమించి ఎక్కువ నువ్వు తీసుకెళ్ళకే అని చెప్పింది. సరే అని వాడు ఏం చేశారంటే ఆ దరిద్రుడు ఆ డబ్బుల్ని మూటని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి చాలా చక్కగా ఆ డబ్బులతోటి చక్కటి వ్యాపారం చేసి బోల్డ్ డబ్బులు సంపాదించి ఇంకా ఆ డబ్బును వాడి కింద అయిపోయాడనమాట. పిశాచి వల్ల ఎంతో ఆనందం పొంది చక్కటి జీవితాన్ని గడుపుతున్నాడు. మునీశ్వరుడు మళ్ళీ తిరిగి వస్తూ ఉండగా చూసి ఏమన్నాడంటే, పిశాచి అనుకుంటుంది, ముని ఏంటి ఆ శాపం ఇచ్చాడు, ఇలాగా గుట్టలు తీయించగానే
నా శాపం పోయింది. చక్కగా నేను మళ్ళీ మామూలుగా ఉన్నాను. హాయిగా అటు ఇటు తిరుగుతుంది. తిరిగి మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ రోడ్డుకి అడ్డంగా గుట్టలు వేయడం మొదలుపెట్టింది. పిశాచము అలా ఆడుతూ పాడుతూ ఉండగా ముని మళ్ళీ వచ్చాడు. ఏమిటి, నేను ఇచ్చిన శాపానికి అప్పటి నుంచే చెట్టుకలా అంటుకు పెట్టుకుని ఉన్నావా ఏంటి అని అడిగాడు. లేదు లేదు, కొంచెం డబ్బులు పడేస్తే వాళ్ళు వచ్చి ఆ రాళ్ళగొట్టలు తీసేశారు, మళ్ళీ నీ శాపం అంతా నాకు పోయింది అంది. అని అంటున్నాడు, ఏంటి నీ జీవితం అంతా బాగున్నట్టుంది అని. మళ్ళీ ఏం చేసావు ఏంటి అంటే, మళ్ళీ రాళ్ళగొట్టలు అన్నీ మొత్తం అంతా రోడ్డు అంతా ఏం చేశానని చెప్పింది. అదేంటి మళ్ళీ రాళ్ళగొట్టలు వేయించావా? అలా అయితే ఈ రాళ్లతోటి మంచి దేవాలయం కట్టించపోయావో మళ్ళీ నువ్వు మునుపట్లాగే చెట్టుకు అంటుకుపోతావు అని శాపం ఇచ్చేసి ముని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పిశాచం అందరినీ పిలవడం మొదలుపెట్టింది. ఓ రండి, ఇలా రండి, ఇక్కడ వాళ్ళ డబ్బు ఉంది, నేను ఇస్తానని చెప్తే ఎవ్వరూ వినిపించుకోలేదు. ఒకసారి అనుకోకుండా వచ్చాడు కదా ఒక దరిద్రుడు, వాడు ఇప్పుడు మంచి కోటీశ్వరుడు అయిపోయాడు అనమాట. బాగా డబ్బు ఉంది. సరే అతను మళ్ళీ వచ్చాడు ధైర్యంగా. ఏమ్మా ఎందుకు అని అంటే, ఏం చెప్పమంటావు, నేను మళ్ళీ చెట్టుకెలా అంటుకుపోయాను, నువ్వు ఈ రాళ్లనన్నింటినీ కలిపి ఒక దేవాలయం కట్టించు అని చెప్పి అతనికి కొంత ధనాన్ని ఇచ్చేసరికి ఆ దరిద్రుడు చక్కగా కోటీశ్వరుడు అయిపోయాడు కదా. ఆ డబ్బుతో చక్కగా మంచి దేవాలయం కట్టించాడు అనమాట. కట్టించి దేవుని కూడా అందులో ప్రతిష్ఠన చేశారు. చేసిన వెంటనే ఆ పిశాచానికి మళ్ళీ ఆ శాపం పోయి మళ్ళీ మామూలుగా తిరగడం మొదలుపెట్టింది అనమాట. చూసారా, పిశాచి చేయడం వల్ల, గుడి కట్టించడం వల్ల ఊళ్ళో అందరికీ ఎంత మంచి ప్రయోజనం అయిందో. అందరికీ కూడా భగవంతుని దర్శించుకునే భాగ్యం కలిగింది కదా. మరి ఇది చిన్న కథ. మరొక కథ చెప్పుకుందామా అయితేని. మరొక కథ పేరు చింతపండు మూట. అపురం అనే గ్రామంలో ఒక వర్తకుడు ఉన్నాడనమాట. అతని కుటుంబం మాత్రం చాలా పెద్దది. అంటే తాతలు, తండ్రులు, అమ్మ, నాన్న, పిల్లలు అందరూ చాలామంది ఉన్నారు ఆ ఇంట్లో. అతను చాలా జాగ్రత్తగా వ్యాపారం చేస్తూ, పొదుపుగా చేస్తూ, ఒక్క రూపాయి డబ్బులు కూడా పాడు చేయకుండా సంసారాన్ని అలాగా నెట్టుకుంటూ వస్తున్నాడు. వ్యాపారం కోసము పక్క ఊరికి వెళ్ళి సామాన్లన్నీ కూడా కొనుక్కుని కనీసం బండి మీద కూడా పెట్టుకోకుండా భుజాన్ని వేసుకుని ఎత్తుకుని వస్తూ ఉండేవాడు. ఎందుకు అలా చేసేవాడంటే, రాజవీధుల్లో ఏదైనా బండి మీద వేసుకుంటే దాని మీద మళ్ళీ పన్ను కట్టవలసి వస్తుందని ఎంత బరువున్నా సరే భుజాన్ని వేసుకుని తీసుకుని వస్తూ ఉండేవాడు. ఇక్కడ ఏం చేసేవాడంటే, పట్నం పోయి కావాల్సిన వస్తువులన్నీ పెద్ద సంచి తీసుకుని దాని నిండా తెచ్చుకుని ఏ బండి కూడా మాట్లాడకుండా మోసుకుంటూ అరణ్య మార్గాన్న అలాగ చూసుకుంటూ అలాగ వెళ్తూ ఉండేవాడు అనమాట. ఎవ్వరికీ కనిపించకుండా. దగ్గర దారిలా ఉంటాయి కదా అరణ్య మార్గాలు. ఒకప్పుడు ఏంటి నడుచుకుని వెళ్తేనే ఏమీ ఉండేది, వేరే ఏమీ ఉండేది కాదు. అయినా ఈ వర్తకుడు బండి మీద పెడితే మళ్ళీనేమో పన్ను చెల్లించాలని చెప్పేసి బండి కూడా పెట్టుకోకుండా ఎంతో కష్టపడి పక్క ఊరు నుంచి వాళ్ళ ఊరు రావడానికి మధ్యలో ఒక అరణ్యాలు అడ్డొచ్చినా సరే వాటిని దాటుకుంటూ జాగ్రత్తగా నెమ్మదిగా ఆ సామాన్లన్నీ మోసుకుంటూ ఇంటికి తీసుకొస్తూ ఉండేవాడు. నీకు తెలుసు, అడవి మార్గం నుండా వెళ్తుంటే దొంగలుంటారు, గోండాలుంటారు, పిశాచాలుంటాయి. అయినా సరే ఎందుకు వ్యాపారాన్ని కొంచెం బాగా చేసుకోవాలని చెప్పేసి ఒక రూపాయి డబ్బులు కూడా ఖర్చు అవ్వకూడదనే ఉద్దేశంతోనే అదే మార్గంలో వస్తూ ఉండేవాడు. ఎంతమంది ఎవరేం చెప్పుకున్నా కూడా వినేవాడు కాదన్నమాట. అలా వెళ్తూ ఉండగా పెద్ద మర్రి చెట్టు నుంచి ఒక పిశాచి కిందకి దిగి అతన్ని వర్తకుని అంటుంది, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు, నేను మింగేస్తా, నేను తినేస్తా అని చెప్పింది అనమాట. అనేసరికి వీడు కొంచెం మనసులో భయపడ్డాడు. తర్వాత మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఏమన్నాడంటే, వర్తకుడు అన్నాడు, ఏమిటి నువ్వు పిశాచివా? మా దబ్బలంగాడివని అనుకున్నాను నేను. మా ఊళ్ళో ఒక దబ్బలంగాడని ఒకడు ఉన్నాడు. వాడు మరీ ఘోరంగా ఉంటాడు. అసలు మనుషుల్ని పట్టి పీడించి చంపేస్తూ ఉంటాడు వాడు. మా ఊళ్ళో అతని సంగతి నీకు తెలియదు మరి అని అనేసరికి, ఏమిటి నాకంటే గొప్ప దబ్బనంగాడు ఎవరున్నాడు, తీసుకెళ్ళి నన్ను అక్కడ చూపించవా అని అడిగింది. ఆ వర్తకుడు ఏమన్నాడంటే, తను తెచ్చుకున్న సామాన్లన్నీ అక్కడ కింద పడేసేసి ఒక పంచి, మా ఊళ్ళో ఉన్న దబ్బనంగాడి దగ్గర నేను తీసుకెళ్తాను, ఈ సంచిలో కూర్చో, సంచి పైన మూతి కట్టేస్తాను నేను, నువ్వు అస్సలు కదలద్దు, నిన్ను మోసుకుని మా ఊరికి తీసుకెళ్తాను అని చెప్పి భుజాన్ని వేసుకుని తీసుకెళ్తే అక్కడ ఆ ఊళ్ళో ఏమైందంటే వీధి వైపు తీసుకెళ్ళేసరికి
బొట్లు ఉన్నారు అక్కడ. ఏమిటిది, ఇందులో ఏముంది అని అడిగారు. అడిగితే దీంట్లో చింతపండు ఉంది అని ఆ వర్తకుడు చెప్పాడు. ఇప్పుడు అక్కడ బొట్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటి అని అడిగేసరికి చింతపండు అన్నాడు కదా. ఏదైనా చింతపండు ఈ మూటని నువ్వు ఎంత, అతను చెప్పాడు రాక్షసుడితో, నువ్వు మూట కదిపినా సరే నువ్వు అస్సలు కదలద్దు, మెదలద్దు, వరవద్దు, అలా కూర్చోమన్నాడు. అనేసరికి ఆ కాటాలో వేశారు ఆ మూట కాటాలో వేస్తే దానికి పన్ను కింద ₹1 కట్టమన్నారు. కట్టమంటే అతను కట్టేశాడు. కట్టేశాక వాళ్ళు ఏం చేశారంటే దబ్బడంతో 4 పక్కల కూడా గుచ్చారనమాట. ఇది చింతపండా కాదా అని తెలియడం కోసం. గుచ్చుతుంటే అది అక్కడ మెత్తగా తగిలేసరికి ఓహో ఇది చింతపండే కదా, సరే ఈ ₹1 ఇచ్చేసి నువ్వు తీసుకెళ్ళమని చెప్పేసి పన్ను వసూలు చేసి అతన్ని తీసుకెళ్ళిపోమన్నారు. ఇప్పుడు ఆ వర్తకుడు ఏం చేశాడంటే ఆ రాక్షసుని ఎక్కడైతే వదిలేశాడో అక్కడికి తీసుకెళ్ళి చూపించాడు. చూసావా మా దబ్బరంగాడు ఎలా ఉన్నాడంటే, అవునవును చాలా భయంగానే ఉంది, ఎక్కడ పడితే అక్కడ పొడి చేశారు బాబోయ్, నాకంతా నొప్పులుగా ఉన్నాయి ఒళ్ళంతా అన్నాడు. ఇక్కడ అన్నాడు, నీకు నీ బరువుకి దీన్ని తగ్గట్టుగా ₹1 అడిగితే ఇచ్చేసాను నేను, అలా డబ్బులు ఇవ్వడం వల్ల నువ్వు బతికి బయటపడ్డావు అనేసరికి పిశాచి, అవును ఆయన ఒళ్ళంతా పొడి చేశారు, ఇప్పుడు ఎందుకు నీకు నేను ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నాను, ఏం చేయమంటావు అని అడిగింది పిశాచి అంది, నా ప్రాణం కాపాడినందుకు కానీ నీకు ఏదైనా సహాయం చేస్తానంటే. ఏం సహాయం చేయమంటారు అని అడిగింది. అడిగితే ఏం కాదు, నా కుటుంబం చాలా పెద్దది, నేను ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాను, డబ్బులకి వాటికి ఇబ్బంది పడుతున్నాను, ఏదైనా కొంచెం డబ్బు సహాయం చేస్తే నేను పెద్ద వ్యాపారం చేసుకుని మళ్ళీ మామూలుగా బ్రతకగలను అని అన్నాడనమాట. అనేసరికి అయితే ఏముంది, ఆ మర్రి చెట్టు కింద పెద్ద ధనరాశి ఉంది, నువ్వు జాగ్రత్తగా తవ్వుకుని నీకు కావాల్సినది పట్టుకెళ్ళమని పిశాచి చెప్పి పైకి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోవడంతోనే ఆ వర్తకుడు ఏం చేశాడంటే శుభ్రంగా తను తెచ్చిన మూటలో సామాన్లని కింద పడేసేసి ఆ సంచి నిండా బంగారము నగలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఊళ్ళో వెళ్ళిపోయి హాయిగా ప్రశాంతంగా బ్రతికాడు అనమాట. చాలా చక్కగా జీవితాన్ని గడిపాడు. ఒక పిశాచి ఒక మనిషికి ఎంత అందంగా ఎంత సహాయం చేసిందో చూసారా మరి పిల్లలు. కథ పేరు దురాశ దుఃఖానికి చేటు. అయితే రామాపురంలో చంద్రయ్య అనే ఒక కుర్రవాడు ఉన్నాడనమాట. అయితే వాళ్ళ దగ్గరలో కొంచెం పొలాలు ఉన్నాయి. అక్కడ పిల్లలందరూ ఏం చేసేవారంటే వేసంకాలంలో ఆ చెట్టు దగ్గరికి వాటికి వెళ్ళిపోయి అందినంత వరకు కొమ్మల దగ్గర నుంచి పళ్ళు అవన్నీ కోసుకుని తెచ్చుకుని ఇంటికి వచ్చి కొన్ని తిని కొంచెం ఆడుకుంటూ ఇంటికి తెచ్చి తింటూ ఉండేవారనమాట. అలాంటి సమయంలో చంద్రయ్య కూడా తెలిసి నేను కూడా వెళ్ళి తెచ్చుకుంటాను అంటే పల్లెటూరులో అక్కడక్కడ ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకుని తింటూ ఉండేవారు పిల్లలు, వాళ్ళని ఎవరూ అడ్డు చెప్పేవాళ్ళు ఉండేవారు కాదు. అందువల్ల చంద్రయ్య కూడా వెళ్ళి కోసుకుందామని ఒక చెట్టు కింద వెళ్ళేసరికి బాగా చిటారు కొమ్మల్లో ఉన్నాయి ఆ పళ్ళవిని, బాగున్నాయి కానీ అతనికి అందట్లేదు. కిందకి పైకి ఎగురుతున్నాడు. అలాగే ఎగిరి వాడికి కళ్ళు తిరిగి పడిపోయాడు అనమాట. ఇంకా ఆ చెట్టు కింద అలా నిద్రపోయాడు. ఏం జరుగుతుందో వాడికి ఇంకేమీ తెలియదు అనమాట. స్పృహ లేకుండా పడుకున్నాడు. ఈ లోపల కోతుల గుంపు ఒకటి అక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ కోతులన్నీ కూడా చెట్టు మీద పళ్ళని చూసినాయి. కింద పడుకున్న పిల్లవాడిని చూశాయి. వాడి దగ్గర సంచి ఉంది. ఓహో పాపం ఈ పిల్లవాడు ఈ కాయలు కోసుకోలేక కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాడు అని అనుకుని అవి ఏం చేశాయంటే చెట్టుని బాగా కుదిపేసేసేసి ఆ కాయలన్నింటినీ కూడా దగ్గర చేసి సంచిలో వేసేసి వాడి దాన్ని అవి వెళ్ళిపోయినాయి అనమాట. వెళ్ళిపోయేసరికి చంద్రయ్య కళ్ళు తెరిచి చూసేసరికి సంచిలో కాయలన్నీ అలా ఉన్నాయన్నమాట. ఉండేసరికి అతను ఏం చేశారంటే ఇంటికి వెళ్ళాడు. కొన్ని పళ్ళు తిన్నాడు, మిగతా ఇంటికి పట్టుకెళ్ళి తండ్రితో చెప్పాడనమాట. ఎవరో అమ్మ ఇలా తోటకు వెళ్తే అక్కడ కాయలవే నీ కోతులే చూసి నాకు వేసినాయమ్మా అని చెప్పాడు. ఆ పక్కింట్లో ఉన్న రామయ్య ఏం చేశాడంటే ఓహో భలే ఇంత చక్కగానా, మనం ఏదైనా నాటకం ఆడి ఆ డబ్బులు ఆ కాయలన్నీ మనం తెచ్చుకోవచ్చులే అని అనుకుని ఏం చేశారంటే మన్నాడు ఆ రామయ్య ఏం చేశాడు, ఒక సంచిని తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఎదరు ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కూడా కోతులు ఉన్నాయన్నమాట. ఇతను ఈ అబ్బాయి ఏం చేశాడంటే కళ్ళు మూసుకుని పడుకునేసరికి కోతులు పాపం మళ్ళీ ఇంకొక అతను వచ్చాడా అనుకుని ఆ కాయలన్నీ కిందకి విసిరేసేసి సంచిలో వేసి చేస్తున్నాడు అనమాట. ఈ రామయ్య ఏం చేశాడు, కోతులు నిజంగా నాకు కాయలే వేస్తున్నాయా ఏం చేస్తున్నాయా అని చెప్పేసి
ఒకసారి ఇలా కళ్ళు తెరిచి చూశాడు. చూసేసరికి కోతులు కోపం వచ్చింది. ఒక్కసారి వెంటనే ఆ రామయ్య మీద పడి గీకేసేసి నానా రభస చేసేసినాయి అన్నమాట. అట్టుగా వెళ్తున్న పెద్ద మనిషి వాటిని చూసి కోతులనేమో పక్కకు పోనిచ్చి అతన్ని రక్షించి ఇంటికి పంపించాడు. చూసారా పిల్లలు, మరి దురాశ దుఃఖానికి చేటు. ఎవరో ఏదో తెచ్చుకున్నారని మనం కూడా అదే తప్పు చేస్తే అది తప్పు కదా. మరి చంద్రయ్య ఏం చేశాడు? చాలా చక్కగా తనకి చేద్దాం అనుకున్న పని స్వశక్తితో చేద్దామంటున్నాడు, చేయలేకపోయాడు. కానీ రామయ్య ఏం చేశాడు? ఏదో రకంగా తెచ్చుకుందాం అనేసరికి అలా జరిగిందనమాట. ఇది ఏంటంటే దురాశ దుఃఖానికి చేటవుతుందని మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. మరొక కథ చెప్పుకుందామా అయితేని. మరొక కథ పేరు నిజాయితీపరుడు. వింటున్నారా? నిజాయితీపరుడు కథ నేను చెప్తున్నాను ఇప్పుడు. మరి అయితే వినండి. అయితేని పిఠాపురం అనే ఊళ్ళో రంగయ్య అనే మోతుబారు రైతు ఉన్నాడు. అతని దగ్గర అతని దగ్గర పనిచేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే దానికి చాలా అత్యాశ ఎక్కువ అన్నమాట. యజమాని ఎంత బాగా చూసినా సరే వాడికి ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలనే కోరిక ఎక్కువగా ఉంది. ఎందుకంటే యజమాని ఎంత బాగా జీతం ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, ఏ వస్తువులు ఇచ్చినా కూడా ఇంకా వాడికి ఏదో నిరాశ నిస్పృహతో ఉండేవాడు అనమాట. వాడెప్పుడు కూడా రంగయ్య గారు ఎక్కడ డబ్బులు దాచుకుంటున్నారో ఆ పెట్టి దగ్గరికి అతని దగ్గర చూడాలని ఆతృతగా ఉండేవాడు అనమాట. ఆయన ఎప్పుడు డబ్బు తీస్తాడా, తాళం ఎప్పుడు తీస్తాడా చూద్దామా అని అనుకుంటూ ఉండేవాడు అనమాట. నానయ్య అప్పుడప్పుడు ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తూ ఉండేవాడు అనమాట. అలా చేస్తున్న సమయంలో రంగయ్య భార్య అనేది, ఏంటండి వీడు ఇంట్లో చిన్న చిన్న సామాన్లు కూడా పట్టుకెళ్ళిపోతున్నాడు, మీరేమీ గమనించట్లేదు, వీడు దొంగ వెధవండి అని చెప్తే పర్వాలేదేవే ఏముంది అనేసి ఊరుకునేవాడు మన రంగయ్య గారు. కానీ దానికి ఆశ ఇంకా పెరిగిపోతుందన్నమాట. ఇంకా ఏదో తీసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నాడు. రంగయ్య భార్య అంది, ఏంటండి మీరు చూస్తుంటే ఏ పని చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు. నేను వాడు దొంగతనం చేయడం చూశాను, వాడిని పసిగట్టాను నేను, వీడు దొంగ వెధవండి, వీడిని వెంటనే మార్పిచ్చేయండి అని అంటే, లేదు వాడు అలాంటి వాడేం కాదులేవే అని ఈయన రంగయ్య గారు ఊరుకునేవారు అనమాట. నేను పనిచేసి వెళ్ళిపోతున్నాను, ఎంత బాగా చేసినా కూడా మీరు అస్సలు ఏమీ నా నిజాయితీ మీరు గుర్తించట్లేదయ్యా అన్నాడు. ఏంటనయ్యా, నువ్వు మా ఇంట్లో తిరుగుతున్నావు, ఇంట్లో మనిషిలా తిరుగుతున్నావు, ఏం కావాలంటే తినచ్చు, ఏం కావాలంటే తీసుకోవచ్చు, అదిగో ఆ పెట్టిలోనే నేను డబ్బులు దాస్తున్నాను, దాని తాళాలు కూడా అక్కడే ఉన్నాయి, చూసావు కదా అన్నాడు. తనయ్య అంటున్నాడు, ఏంటి తాళాలు ఇక్కడ ఉన్నాయా, అయితే ఆ పెట్టి తాళము తీస్తుంటే రావట్లేదంటయ్యా అన్నాడు. నీకు డబ్బులు అవి ఇస్తున్నప్పుడు ఆ పెట్టి తాళంతో నీకు పనే ఉందిరా అన్నారు. రంగయ్య గారు అలా అన్నారు. ఏంటి పెట్టి తాళం ఇంట్లో రావట్లేదా, చాలాసార్లు నా పెళ్ళని చెప్తానే ఉంది, వాడు దానయ్య తప్పు చేస్తున్నాడండి, పట్టుకెళ్ళిపోతున్నాడని చెప్పినా కూడా నేనేమీ వినిపించుకోలేదు, నువ్వు చాలా మంచివాడవని నీ మాటలతోనే నేను సరిపెడుతూ వచ్చాను, కానీ ఈరోజు నీ నిజాయితీ ఏంటో తెలిసిపోయింది, నువ్వు డబ్బు కోసమే నా కోసం వెనకాల తిరుగుతున్నావని అనిపించింది నాకు, వెంటనే ఈ రోజు నుంచి నువ్వు నాకు పనిలో రావద్దు, వెళ్ళిపో అని చెప్పేసరికి వాడు ఇంకేం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోటికి వెళ్ళిపోయాడు అనమాట. మరొక కథ చెప్పుకుందాం అయితేని. మరొక కథ పేరు ఇచ్చే గుణం. మహేంద్రగిరిని పరిపాలించే మహేంద్రరాజుకి ఒకసారి తన గురువుగారు జ్ఞాపకానికి వచ్చారు. ఇప్పుడు ఆ గురువుగారు నేర్పిన మంచి మాటల వల్ల, మంచి నడవడిక వల్ల నేను చాలా జాగ్రత్తగా ప్రజలను బాగా కాపాడుతూ ఎంతో చక్కగా నీతిగా న్యాయంగా నేను పరిపాలన చేస్తున్నాను. రాజు అనుకున్నాడు, గురువుగారిని ఎలాగైనా సత్కరించాలి, మన రాజ్యాల్లో తీసుకొచ్చి ఆయనకి అన్ని సపర్యలు చేయాలి అని అనుకుని ఒకరోజు ఏం చేశారంటే గురువుగారి ఆశ్రమానికి, గురుకులానికి వెళ్ళాడు ఆ రాజు. ఇప్పుడు ఆ గురువుగారు చెప్పారు, గురు పౌర్ణిమ వస్తుంది కదా, అప్పుడు నేను అక్కడికి వస్తాను, వచ్చి మీ ఆహ్వానాన్ని మన్నించి వస్తానని చెప్పారు. వారు తన శిష్యులతో కలిసి ఆ రాజ్యానికి వచ్చారు. గురువుగారు ఆ రాజ్యంలోకి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. అయితే ఆ రాజు ఏం చేశాడంటే సాధారణంగా వాళ్ళని అక్కడికి ఆ రాజ్యంలోకి ఆహ్వానించాడు. గురువుగారి పేరు వేదనాథ్యుడు. అయితే ఆయన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. చక్కగా కాళ్ళని వెండి పళ్ళల్లో వేసి కాళ్ళు కడిగారు. చక్కగాని కడిగిన తర్వాత అతన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. రాజుగారి భార్య కలిసి పెద్ద దండం తీసుకొచ్చి ఆయన మెళ్ళ వేశారు. తర్వాత వేదనాథుడికి ఏం చేశారంటే ఒక పళ్ళ నిండా కానుకలు, నగలు, వస్తువులు అన్నీ కూడా పళ్ళ నిండా ఇచ్చి దానిపైన గుడ్డ కప్పి
వాళ్ళ పరిచారికలతోని ఆయనకి ఇప్పించారు. ఇది మా చిరు సర్కారం అని చెప్పేసి వేదనాథుడికి వీళ్ళు ఏం చేశారంటే రాజుగారు ఇచ్చారనమాట. ఇంత చక్కగా రాజ్యాన్ని పరిపాలించడానికి మీరే కారణం గురువుగారు. నాకు ఎన్నో మంచి మంచి వాక్యాలు చెప్పారు, నీతి వాక్యాలు చెప్పారు, ఎంతో మంచి పనులు చేసే గుణాన్ని నాకు అలవాటు చేశారు. అందుకే మీకు ఈ సత్కారం చేస్తున్నాను అని అన్నాడనమాట రాజు. నాకు గురుదక్షిణగా ఈ నాణాలు, వజ్రాలు, వైఢూర్యాలు నాకు ఇస్తావా? నాకు ఏం అక్కర్లేదు. నువ్వు నా మీద ప్రేమతో ఇచ్చిన ఈ డబ్బంతా కూడా ఊరి ప్రజలకి బాగుపడేలాగా ధర్మసత్రాలు కట్టించు, చక్కగా మంచి మంచి పాఠశాలలు కట్టించు. ఇలా ఊళ్ళో ప్రజలందరికీ అవసరమయ్యే విధంగా నాకు ఇచ్చిన ఈ గురుదక్షిణని అందరికీ ప్రజలకందరికీ ఉపయోగిస్తే ఎంతో బాగుంటుంది కదా. ఊరు కూడా చాలా బాగుపడుతుంది, ప్రజలందరూ కూడా సంతోషపడతారు. నువ్వు నాకు ఇచ్చే గురు కానుక. నేనేం చేసుకున్నాను ఈ డబ్బంతా? నేను సర్వసంగ పరిత్యాగిని, నాకేమీ అవసరం లేదు. నాకు ఏ డబ్బు అక్కర్లేదు. పళ్ళు ఫలాలతో మేము జీవితాన్ని కాలక్షేపం చేస్తూ ఉంటాం. మాకెందుకు ఈ సంపద అంతా? ఊళ్ళో ప్రజలకు ఉపయోగించు అని చెప్పాడు సాధువు గారు, గురువుగారు. పౌర్ణనాడు నువ్వు నాకు ఇచ్చే కానుక ఇదే అని అన్నారనమాట. డబ్బుని తీసుకెళ్ళి పేద ప్రజలకి అందరికీ పంచిపెట్టు, ఇదే నేను కోరుకునేది కూడా. రాజు ఏం చేశాడంటే ఆ ధనాన్ని అంతటి కూడా పేద ప్రజల కోసము అవసరాన్ని, వాళ్ళకి ఏది అవసరం అవుతుందో అది చూసి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు అమర్చి చాలా చక్కగా ప్రజలను చూసుకోవడం మొదలుపెట్టాడు. ఒక కథ పేరు గొప్ప త్యాగం. ఒక ఊళ్ళో శివానందుడు అనే అతను ఉన్నాడనమాట. అతనికి ఏమైందంటే పెద్ద కుటుంబమే ఉంది. అతని కూతురు పెళ్లి కోసం అని చెప్పేసి తను ఊరి నుంచి బయటికి వెళ్తుండగా ఒక అడవి మార్గం నుంచి వెళ్ళవలసి వచ్చింది. ఈ సమయంలో ఏమైందంటే ఒక చెట్టు మీద రాక్షసుడు ఉన్నాడు. ఈ శివానందుని చూడగానే అతను ఒక్కసారిగా అరిచాడు, ఓయి మానవుడా, నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఆకలిస్తుంది, నేను చంపి తినేస్తాను అని అన్నాడనమాట ఆ రాక్షసుడు. ఈ రాక్షసుడా, నా కూతురు పెళ్ళి దగ్గరలో ఉంది, దానికి కొన్ని నగలు చేయించాలని పట్నం వెళ్ళి తిరిగి వస్తుండగా నువ్వు నన్ను తినేస్తాను అన్నావు. ఈ నగలు తీసుకుని వెళ్ళి నా ఇంట్లో పెట్టేసి మళ్ళీ తిరిగి వస్తానులే అని రాక్షసుడికి చెప్పి ఒప్పించి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి భార్యతో చెప్పాడు, ఏమేవ్ నన్ను ఒక రాక్షసుడు మింగేస్తాడంట, చాలా జాగ్రత్తగా పెళ్ళి అన్నీ చక్కగా చేయించుకుని మీరు జాగ్రత్తగా ఉండండి అని బుద్ధులని చెప్పాడనమాట. చెప్పిన తర్వాత తల్లి కూడా ఉంది, తల్లితో కూడా అన్నాడు, ఇదేమిటానైనా ఇలాగా రాక్షసుడు మింగేస్తారంటే మళ్ళీ నువ్వు అక్కడికి తిరిగి వెళ్తావా? ఏమిటి అంటే, అమ్మా పర్వాలేదమ్మా, నేను లేకపోయినా నా నాన్నగారు ఉన్నారు, నా కొడుకు ఉన్నాడు, అందరూ కూడా ఆ పెళ్ళిని జాగ్రత్తగా దగ్గరుండి పెళ్లి చేయించండి అని చెప్పారనమాట. ఆనందుడు భార్యతో చెప్తున్న మాటలు విని వాళ్ళ కొడుకున్నాడు, కొడుకు ఆ రాక్షసుడు ఎక్కడున్నాడు అక్కడ దగ్గరికి వెళ్ళి, ఏంటి తినేస్తానంటున్నావా మా నాన్నని, నువ్వు నన్ను తినేయచ్చు కదా అని అన్నాడనమాట. ఆ పిల్లాడు రాక్షసుని నన్ను తిను అనేసరికి ఒక కర్ర చేత్తో పుచ్చుకుని ఒక ముసలాయన వచ్చాడు. ఏమిటి నాయనా, శివానందన్ నువ్వు తింటానన్నావంట, నన్ను తినేయవచ్చు కదా నాయన అని అడిగేసరికి అక్కడ రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. మళ్ళీ కొంచెం సేపు అయ్యేసరికి ఇంకొక ఆమె వచ్చింది, పండు ముత్తైదులా ఉంది. ఆమె వచ్చి, ఏమినైనా నా కొడుకుని తినేస్తా అన్నావంట, నన్ను తినేయని అడిగింది. ఆ తర్వాత ఇంకొక ఆమె వచ్చింది, వచ్చి ఏమందంటే, నేను శివానందుని భార్యని, నా భర్త లేకుండా బిడ్డలు లేకుండా నేను జీవించలేను, చాలా దుర్భరం అవుతుంది, నాకేమీ వద్దు, నన్ను తినేమని ఆమె అడిగింది. అలా అడిగేసరికి మరీ కొంచెం సేపు అయ్యేసరికి ఒక అందమైన అమ్మాయి అక్కడికి వచ్చింది. వచ్చి, ఏంటి నన్ను తిను, అసలు ఇంతకీ కారణం నా పెళ్లి గురించి మా నాన్న ఇక్కడి నుంచి పట్నం వెళ్ళి నగలు చేయించి తీసుకొస్తుంటే నువ్వు తినేస్తా అన్నావు కదా, నన్ను తినేమని ఆమె అడిగింది. ఇలాగ అందరూ ఇలా అడుగుతూ ఉండేసరికి రాక్షసుడికి ఏదో అనుమానం కలిగింది. ఇంట్లో ఉన్న అందరి అనుబంధాన్ని చూసి రాక్షసుడికి కళ్ళంట నీళ్ళు వచ్చాయన్నమాట. ఎంత ఆప్యాయతగా ఉన్నారు వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అని అనుకున్నాడు. రాక్షసుడికి వీళ్ళందరి అభిమానం ఆదరామం ఎంతో నచ్చిందనమాట. అలాగా రాక్షసుడు ఒక దేవకన్యగా మారిపోయి చెప్తున్నాడు, ఒక ముని నన్ను ఇలాగా శపించడం వల్ల నాకు ఇలాంటి రాక్షస జన్మ వచ్చింది. ఎవరైతే మంచి హృదయంతో ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అంతా కూడా వచ్చి ఎప్పుడైతే నిన్ను తిను అని అంటారో నీకు అప్పుడు శాప విమోచన అయిపోతుందని చెప్పేసరికి అతను శాప విమోచన అయిపోయిందనమాట. ఎంత చక్కటి
మనుషుల మధ్య ఉన్న అతనికి శాపం